హరి ఓం. ఈనాటి మంత్రము హేమాంబుజరస్నాయి. బంగారు తామరల సరస్సున స్నానము చేయువాడు. అష్టమ స్కందములో గజేంద్ర మోక్షణంలో భాగవతమునందు ఆ గజేంద్రుడు స్వామి గురించి అత్యంత బాధతో కూడి పూర్తిగా తనని తాను తెలుసుకున్నవాడై స్వామి గురించి ఒక్కసారిగా ప్రార్థించినప్పుడు అప్పుడు స్వామి ఎక్కడున్నాడు అనే దానికి పోతన గారికి అర్థం కాక ఆయన చాలా రోజులు ఆలోచించి ఆయనకి ఏమీ అంతుపట్టక ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయం చేసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళిపోతాడు. అలా ఆయన వెళ్ళిపోగానే మరలా పోతన గారు లోపలికి వస్తారు. తల్లి ఉండి ఏమ్మా ఇప్పుడే వెళ్ళావు కదా తండ్రి, ఇప్పుడు మళ్ళీ వచ్చావే అని అడుగుతుంది. కూతురు అడిగినప్పుడు లేదమ్మా, నాకు ఇప్పుడే ఆలోచన వచ్చింది, ఆ గజేంద్ర మోక్షంలో అక్కడ ఆగిపోయినటువంటి పద్యాన్ని నేను పూరించడానికి వచ్చాను అని చెప్పేసి ఆయన అక్కడ కూర్చొని ఆ పద్యాన్ని పూరిస్తాడు. ఆ పద్యాన్ని పూరించే సమయంలో అసలు ఈ సమయంలో అంటే ఈయన ఆల్రెడీ ఏమని చెప్పుంటాడు, కలడందురు దీనజనుల యందు కలడందురు పరమయోగ గణపాలములందురు కలడందరు అన్ని దశలు కలడను వాడు కలడో లేడు అంటే అసలు ఈయన నా ఎందు ఉన్నాడా లేడా అన్నంత ఆర్తికి వెళ్ళిపోయి గోవిందా అనగానే అప్పుడు అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అనే దానికి ఈయనకు అర్థం కాల. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడా అనే దాని గురించి వచ్చిన పోతన గారు రాశారనమాట. అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబులో మందార వనాంతామృత సర ప్రాతేందు కాలో ఫలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు అంటే వైకుంఠపురంలో దూరంగా ఉన్న సౌదము కావాల మందార వనములో ఉన్నటువంటి అంటే వైకుంఠంలో ఆయన అంతఃపురం పక్కనే ఉన్నటువంటి మందార వనంలో ఆయన ఉన్నాడు అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. ఇంతలో మళ్ళీ పోతన గారు వచ్చారు. ఇదేంటి నాన్న ఇప్పుడే వెళ్ళావు ఇప్పుడే వచ్చావు ఏమైంది నీకు అంటుంది. నేను ఎక్కడ వచ్చానమ్మా అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠం యొక్క వర్ణనని పోతన భాగవతంలో చెప్పారు. ఆ విధంగా బంగారు తామర వనంలో ఆయన ఎప్పుడూ విహరిస్తూ ఉంటాడు. అటువంటి తామరవనంలో విహరించేటటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం హేమాంబుజరస్నాయినే నమః. ఓం హేమాంబుజరస్నాయినే నమః. ఓం హేమాంబుజరస్నాయినే నమః. అలాగే మన తిరుమలలో అష్టదళ పాదపద్మారాధన సమయంలో బంగారు కమలాలతోటి స్వామివారికి అర్చన చేస్తారు. అలా బంగారు కమలాలతో పూజించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను. ఓం హేమాంబుజరస్నాయినే నమః.